హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో యూట్యూబ్ లో దొరికే కొన్ని థ్రిల్లర్ మూవీస్ కోసం అయితే చూద్దాం. మరి ఆ మూవీస్ ఎలా ఉండబోతున్నాయి అన్నది మీకు తెలియాలంటే ఎటువంటి స్పాయిలర్స్ కూడా లేవు కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ఇప్పటి వరకు కనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ లో ఉన్న కంటెంట్ ఒక్కసారి చూసి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ తో పాటు మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఎవరు వాచ్ చేసినా హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఎటువంటి లేట్ లేకుండా ఈ వీడియోలో ఉన్న కంటెంట్ ఏంటో ఒక్కసారి లుక్ వేసేద్దాం. సోషల్ మీడియాలో ట్రెండ్ కి తగ్గట్టు రీల్స్ గానీ షార్ట్స్ గానీ ఆ ట్రెండ్ ని ఫాలో అవుతూ యూత్ చాలా వరకు వాళ్ళ జీవితాలని నాశనం కూడా చేసుకుంటున్నారు. అయితే అలా ఒక రిమోట్ విలేజ్ లో ఇలాంటి పిచ్చి పట్టిన మౌనిక అనే ఒక యంగ్స్టర్ ఆ రీల్స్ కోసం ఎలాంటి పనులు చేసి ఎలాంటి ఇబ్బందులో పడింది. అయితే అప్పుడప్పుడే కొంచెం ఫేమస్ అవుతున్న మౌనిక సడన్ గా చనిపోవడం అయితే జరుగుతుంది. అయితే ఆ చనిపోవడానికి గల కారణం హత్య లేకపోతే ఇంకేదైనా దాగి ఉందా? అయితే ఈ సీన్ ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగుతుంది డిపార్ట్మెంట్ నుంచి మాయా అనే ఒక పోలీస్ ఆఫీసర్. అయితే ఆ విలేజ్ లోకి ఎంటర్ అయిన మాయా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేపట్టింది, ఆ హత్య వెనుక ఉన్న నిజ నిజాలని ఎలా బయటపెట్టింది, అసలు ఆ నిందితుడిని ఎలా పట్టుకుందో తెలియాలంటే ఈ సీన్ రీల్ అన్న మూవీని చూడాల్సిందే. మరీ క్రిస్పీ స్క్రీన్ ప్లే అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు గానీ జస్ట్ ఒక టైం పాస్ సీన్ థ్రిల్లర్ గా ఉంటుంది ఈ మూవీ. ఆ ఇన్వెస్టిగేషన్ తో అలా మూవీ వెళ్ళిపోతుంది. మీకు పెద్దగా బోర్ కూడా కొట్టదు, జస్ట్ టైం పాస్ అయిపోతుంది అంతే. మరి ఇలాంటి మూవీ కావాలనుకుంటే ఎక్కడ సెర్చ్ చేయాలో మీకు తెలుసు కదా. ఈ మూవీకి IMDb అయితే 7.4 రేటింగ్ అయితే ఇచ్చింది. సంజన సింగిల్ మదర్. కొన్ని విషయాల్లో మోసపోయి తన డాటర్ తో అయితే పీస్ఫుల్ లైఫ్ అయితే గడుపుతూ ఉంటుంది. అయితే తను బతకడానికి ఒక జాబ్ అయితే సర్చ్ చేస్తూ ఉంటుంది. అయితే ఇలాంటి టైంలో తనకి కొన్ని ఎక్స్పెక్ట్ చేయలేని సమస్యలు అయితే ఎదురవుతాయి. అవేంటి, సంజన అందులో ఇరుక్కుందా లేకపోతే దాని నుంచి బయటపడిందా, అసలు ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ ఎలా పెట్టింది, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ సబరి మూవీ. లీడ్ రోల్ లో వరలక్ష్మి శరత్ కుమార్ అయితే తన పెర్ఫార్మెన్స్ తో చించిపడేసింది. ఇక ఫైనల్ గా జస్ట్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామా థ్రిల్లర్ కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. సంజన తన పాపతో ఆ హార్డల్స్ అన్ని ఎలా ఫేస్ చేసిందో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. మరి సూపర్ థ్రిల్లర్ కాకపోయినా ఒక్కసారి టైం పాస్ కోసం అయితే చూడొచ్చు. ఎటువంటి ఇబ్బంది పెట్టే సీన్స్ కూడా లేవు. సో ఫైనల్ గా ఈ మూవీని చూడాలనుకుంటే యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే సరిపోతుంది. దేవిక ఒక స్కూల్లో అయితే అథ్లెటిక్స్ టీచర్. సడన్ గా ఒక రోజు తను నిద్ర లేవగానే చాలా టైర్డ్ గా అండ్ తన ఇయర్ రింగ్స్ అవి మిస్ అవ్వడం అండ్ బాడీ మీద ఇంజురీస్ అది చూసుకోవడం వల్ల తను చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది. అసలు ముందు రోజు ఏమైందో తనకి కొంచెం కూడా గుర్తుండదు. కాకపోతే నార్మల్ గా అయితే లేదు, ఏదో జరిగిందన్న డౌట్ అయితే తనకి రైజ్ అవుతుంది. అయితే అసలు అంత గుర్తు లేకుండా ఆ ముందు రోజు ఏం జరిగింది, చివరికి తన పరిస్థితిని తను ఎలా కనుగొనుంది అండ్ ఏమైనా ఇబ్బందిలో పడిందా, ఇలాంటి విషయాలతో ఉంటుంది ది టీచర్ అన్న మూవీ. దీన్నే యూట్యూబ్ లో ప్రతీకారం అన్న నేమ్ తో అయితే స్ట్రీమింగ్ అవడం స్టార్ట్ అయింది. అయితే దేవికకి నిజంగానే అన్యాయం జరిగిందా, దాని వెనుక ఉన్న నిజ నిజాలని ఎలా బయటకు తీసింది, చివరికి ఎవరికి ఇవ్వాల్సిన కోట వాళ్ళకి ఇచ్చేసిందా, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ మూవీ. మలయాళంలో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రతీకారం అన్న నేమ్ తో రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఎటువంటి స్కిన్ షో అయితే లేదు గానీ ఫ్యామిలీతో అయితే వద్దనే చెప్తా. అండ్ లీడ్ రోల్ లో అమలా పాల్ తన పెర్ఫార్మెన్స్ తో ఎరగదీసింది. ఈ మూవీ జస్ట్ టైం పాస్ అయిపోయి ఒక థ్రిల్లర్. ఈ మూవీకి IMDb అయితే 6.2 రేటింగ్ అయితే ఇచ్చింది. మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన అనిర్వేష్ తన వైఫ్ మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తాడు. తను చాలా వియర్డ్ గా బిహేవ్ చేస్తుందని, తనని చంపే ఆలోచనలు ఉన్నాయని, తన ప్రాణాలను కాపాడనని ఆ డిపార్ట్మెంట్ కి వెళ్ళి అయితే కంప్లైంట్ ఇస్తాడు అనిర్వేష్. అయితే అసలు అనిర్వేష్ చెప్పింది నిజమేనా లేకపోతే దీని వెనుక ఏదైనా స్కెచ్ ఉందా, ఇలాంటి విషయాలు ఇన్వెస్టిగేట్ చేయడానికి డిపార్ట్మెంట్ రంగంలోకి అయితే దిగుతుంది. అసలు అనిర్వేష్ కి తన వైఫ్ కి ఉన్న ప్రాబ్లం ఏంటి, వీళ్ళ మధ్యలో వచ్చే క్యారెక్టర్స్ వీళ్ళని ఇబ్బంది పెట్టారా లేకపోతే వాళ్ళే ఇబ్బంది పడ్డారా, ఇలాంటి విషయాల్ని చాలా డిఫరెంట్ కార్నర్స్ తో ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు నిజాలు చెప్తున్నారని 3 డిఫరెంట్ కార్నర్స్ తో ఎవరిది నిజమని ఒక ఇన్వెస్టిగేషన్ చేసే టైప్ ఆఫ్ మూవీ ఈ అనిర్వేష్ మూవీ. పూర్తిగా పెద్దవాళ్ళకి మాత్రమే. చాలా చోట్ల డైలాగ్స్ కూడా బూతులున్నాయి కాబట్టి అవన్నీ మీకు ఓకే అనుకుంటేనే మూవీని చూడడం స్టార్ట్ చేయండి. అండ్ మీకు బోర్ అయితే కొట్టదు. అండ్ ఈ మూవీకి IMDb అయితే 7.3 రేటింగ్ అయితే ఇచ్చింది. చెన్నైలో పీస్ఫుల్ లైఫ్ గడుపుతున్న హరి అండ్ రమా అనే ఒక యంగ్ కపుల్ వాళ్ళ 5 years సన్ తో వాళ్ళ గ్రాండ్ మా విలేజ్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అయితే అక్కడున్న పనంతా కంప్లీట్ చేసుకొని రిటర్న్ వాళ్ళ ఊరికి వెళ్దాం అనుకున్న టైంలో ఎవరూ లేని ఒక భయంకరమైన చోట వాళ్ళ కార్ బ్రేక్ డౌన్ అయితే అవుతుంది. మరి అలాంటి డేంజరస్ ప్లేస్ లో అది కూడా అర్ధరాత్రి ఆగిపోవడం వల్ల వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు, వాళ్ళకు వచ్చిన ఇబ్బందులు ఏంటి, దాని నుంచి వాళ్ళు తప్పించుకున్నారా లేకపోతే సరెండర్ అయిపోయారా, ఇలాంటి విషయాలతో ఉంటుంది మిరల్. స్లాషర్
గ్యాంగ్స్టర్ టైప్ ఆఫ్ మూవీస్ మనం చాలా చూసి ఉంటాం, కానీ తెలుగులో దొరికేవైతే కొంచెం తక్కువనే చెప్పాలి. కాబట్టి ఈ డబ్డ్ థ్రిల్లర్ కూడా బానే ఉంటుంది, జస్ట్ టైం పాస్ అయిపోతుంది అంతే. అతి తక్కువ క్యారెక్టర్స్ ఉండడం వల్ల కొన్ని చోట్ల మీరు బోర్ అని ఫీల్ అయినా సరే మూవీకి స్టిక్ ఆన్ అయితే మాత్రం మీకు అలాంటిదేమీ అనిపించదు. సో ఫైనల్ గా అక్కడ జరిగిన ఆ వింత సంఘటనలు ఏంటి, హరి తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు, ఇలాంటి విషయాలు తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. ఈ మూవీకి IMDb అయితే 5.7 రేటింగ్ అయితే ఇచ్చింది. బీచ్ సైడ్ కొన్ని హత్యలు అయితే జరుగుతూ ఉంటాయి. అయితే ఈ హత్యల వెనుక ఉన్న అసలు నేరస్తుడు ఎవడు, వాళ్ళని కనిపెట్టడానికి డిపార్ట్మెంట్ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ అయితే హైర్ చేసుకుంటుంది. అయితే ఆ డేంజరస్ డిటెక్టివే మన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. అయితే మనోడు జరిపిన డేంజరస్ ఇన్వెస్టిగేషన్ లో ఒక 7 సస్పెక్ట్స్ అయితే గుర్తించగలుగుతాడు. అయితే ఆ 7 సస్పెక్ట్స్ లో అసలు నేరస్తుడు ఎవడు, ఆ హత్యలన్నీ జరిపింది ఎవడు, ఇలాంటి విషయాలను ఇన్వెస్టిగేట్ చేస్తూ ఇంట్రాగేట్ చేస్తూ ఫైనల్ కన్క్లూజన్ కి ఎలా వచ్చాడో తెలియాలంటే ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీని అయితే చూడాల్సిందే. జస్ట్ టైం పాస్ అయిపోయే ఒక సీరియస్ అండ్ కామెడీ రెండూ కలిపి అలా సరదాగా సాగిపోయే ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అయితే ఇప్పటి వరకు కనుక మిస్ అయ్యి ఉంటే ఖచ్చితంగా చూడండి. కొన్ని ట్విస్టులు కూడా అట్టి పెట్టుకుని జస్ట్ టైం పాస్ ఫీల్ అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అది కూడా లీడ్ రోల్ లో వెన్నెల కిషోర్ యాక్టింగ్ మీకు తెలిసిందే, సరదాగా సాగిపోతుంది. షెర్లాక్ హోమ్స్ జరిపిన డేంజరస్ ఇన్వెస్టిగేషన్ లో అసలు నేరస్తుడు ఎవడో ఎలా తెలుసుకున్నాడో తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే. అండ్ ఫైనల్ గా ఈ మూవీకి IMDb అయితే 7.7 రేటింగ్ అయితే ఇచ్చింది. స్క్విడ్ గేమ్ లాంటి మూవీస్ తర్వాత అలాంటి గేమ్ టైప్ ఆఫ్ మూవీస్ ఆర్ సిరీస్ చాలానే మనం చూసాం. అంటే అంతకు ముందు కూడా ఉన్నాయి, కానీ స్క్విడ్ గేమ్ తో ఇంకా చాలా మందికి అయితే తెలియడం జరిగింది. సో అలాంటి ఒక టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ని ఇప్పుడు చెప్పబోతున్న ఈ AKQJ అన్న మూవీలో అయితే ఫాలో అయినట్టయితే అనిపించింది. జీవితంలో చాలా క్లిష్ట పరిస్థితుల్లో డబ్బు అంటే చాలా అవసరం ఉన్న కొంతమందిని ఒక జాబ్ పేరుతో గంటకి లక్షిస్తామని వాళ్ళందరినీ ఒక చోట అయితే చేర్చుతారు. అయితే అలా చేర్చిన టీం వాళ్ళకి ఎటువంటి టాస్క్ ఇచ్చింది, అది నిజమేనా లేకపోతే బోగసా, ఆ టాస్క్ కోసం అక్కడ చేరిన వాళ్ళందరూ ఏం చేశారు, వాళ్ళ లైఫ్ లో జరగబోయే వాళ్ళు ఊహించలేని ఆ సంఘటనలు ఏంటి, ఇలాంటి విషయాలతో ఉంటుంది ఈ AKQJ. ఇనిషియల్ గా కొంచెం నార్మల్ గా సాగిన మూవీ వెళ్లే కొద్ది చాలా ఇంట్రెస్టింగ్ గా క్లైమాక్స్ వరకు మంచి ట్విస్ట్ ని కూడా ప్లాన్ చేసి ఇంకా ఈ మూవీ అవ్వలేదు, దీనికి ఇంకో సిరీస్ ఉందని క్లైమాక్స్ లో రివీల్ చేసే విధానం కూడా బానే ఉంటుంది. సో ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఈ టైం పాస్ థ్రిల్లర్ అయితే ఖచ్చితంగా చూడండి. అండ్ కంప్లీట్ గా ఇది యూట్యూబ్ లోనే రిలీజ్ అవ్వడం వల్ల దీనికి ఎటువంటి IMDb రేటింగ్ అయితే ఇంకా లేదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అండ్ నేను ఇప్పుడు చెప్పిన మూవీస్ లో మీకు ఏది నచ్చిందో, ఒకవేళ ఆల్రెడీ చూసి ఉన్నా మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మన టైప్ ఆఫ్ కంటెంట్ కూడా మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.